హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నవచేతన కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్. నవచేతన కాంపిటీషన్స్ చాలా క్వాలిటీతో ఉన్నటువంటి ఎగ్జామ్ సిరీసెస్ అయితే కండక్ట్ చేస్తుంది. దీంతో పాటుగా నవచేతన కాంపిటీషన్స్ క్విక్ రివిజన్ కోసం వీడియో క్లాసెస్ని కూడా యూట్యూబ్లో అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మనము 6వ తరగతి సోషల్లోని 6వ పాఠమైనటువంటి తొలి నాగరికతలు అనేటువంటి పాఠాన్ని మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఇంకా ఎగ్జామ్ సిరీసెస్ గురించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి మీరు వాట్సాప్ ద్వారా కానీ లేదంటే నార్మల్ కాల్ ద్వారా కానీ కాంటాక్ట్ అయ్యి మీరు మరింత సమాచారం అక్కడ తెలుసుకోవచ్చు. ఓకే, అయితే మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది తొలి నాగరికతలు అనేది. ఓకే, 1850లో బ్రిటిష్ ఇంజనీర్లు కరాచీ నుంచి లాహోర్ నగరాల మధ్య రైలు మార్గాలు వేయుటకు తవ్వకాలు జరుపుతుంది. సో ఇక్కడ చూడండి, 1850 అంటే ఆల్మోస్ట్ ఆ టైంకి మనల్ని బ్రిటిషర్స్ ఇండియాని ఆల్మోస్ట్ ఆక్రమించేసినారు. ఆ టైంలో మరి పాపం వాళ్ళకి మన సరుకులన్నీ మోసుకోవడానికి ఇబ్బంది అయిందేమో, ఇంకా రైలు అయితే ఇంకా బాగా బెటర్గా ఉంటుంది అని చెప్పేసి అనుకున్నారేమో. సో అలా స్టార్ట్ చేసినటువంటిదే ఈ కరాచీ నుంచి లాహోర్ వరకు రైలు మార్గం వేయాలని అనుకున్నారు. అయితే ఎప్పుడైతే అక్కడ తవ్వకాలు జరపడం స్టార్ట్ చేశారో ఆ తవ్వకాలలో ఏమైంది అంటే తవ్వేటప్పుడు ఏమంటారు, ఇటుకలు బయటపడము, వివిధ రకాలైనటువంటి సామాగ్రి అనేది బయటపడుతూ రావడం జరిగింది. దీన్ని అర్థం చేసుకున్నటువంటి బ్రిటిషర్స్ అక్కడ ఏం చేశారంటే, లేదు ఇక్కడ జస్ట్ నార్మల్ ల్యాండ్ కాదు ఇది, దీని కింద ఏదో ఉంది అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే ఆ తవ్వకాలని స్టాప్ చేసినారు అనమాట. ఇదంతా గ్రూప్ 2 లెవెల్ అలా ఇంటర్ డిగ్రీలో ఉంటుంది ఈ సిలబస్ అంతా, మీకు అవసరం లేదు, జస్ట్ ఒక స్టోరీ లాగా వినండి అంతే. తవ్వకాలు అనేవి స్టాప్ చేసినారు. అరే ఇక్కడ ఏదో ఉంది, ఇది నార్మల్ ల్యాండ్ అయితే కాదు, ఇలా ఇటుకలు బయటపడుతున్నాయి, వివిధ రకాలైనటువంటి పనిముట్లు బయటపడుతున్నాయి అంటే సంథింగ్ ఇక్కడ ఆల్రెడీ ఎవరో ఉన్నారు అనేటిది ఒక క్లారిటీ వాళ్ళకి వచ్చేసింది అనమాట. అట్లా చాలా మంది ఆఫీసర్స్ మారుతూ దాన్ని ఏం చేసినారంటే మొత్తానికి 1920లో పురాతత్వ శాస్త్రవేత్తలు సింధు లోయ నాగరికత లేదా దీన్నే హరప్పా నాగరికత అని కూడా పిలుస్తారు, ఇక్కడ తవ్వకాలు జరపడం స్టార్ట్ చేసినారు. ఎందుకు మరి సింధు లోయ నాగరికతని హరప్పా నాగరికత అని ఎందుకు అనాలా అంటే రీజన్ ఏంటి అంటే, వీళ్ళు తవ్వకాలు జరిపినప్పుడు ఫస్ట్ బయటపడినటువంటి ప్రాంతం ఏది అంటే హరప్పా అన్నమాట. అందుకే దీన్ని హరప్పా నాగరికత అని కూడా పిలుస్తాం. ఓకేనా, చూడండి, సింధు లోయ నాగరికత మరి ప్రపంచ ప్రాచీన చరిత్రలలో భారతదేశం కూడా ఒక సజీవ వస్తు ప్రదర్శనశాల అని పిలవడం జరిగిందనమాట. 19వ శతాబ్దం వరకు భారతదేశ చరిత్ర వేద కాలంతోనే ప్రారంభమైందని చాలా వరకు నమ్మినాం అనమాట. మనం అందరం కూడా అదే నమ్మినాం. చాలా వరకు ఏమనుకున్నారంటే వేద కాలంతోనే భారతదేశం యొక్క నాగరికత అనేది బయటపడింది అని మన వాళ్ళు నమ్మినారు. కానీ ఎప్పుడైతే బ్రిటిషర్స్ రాకతో రైల్వే మార్గానికి తవ్వకాలు స్టార్ట్ చేయడం జరిగిందో అప్పుడు మనకు అర్థమైనట, లేదు వేద కాలం అనేది మొదటిది కాదు, దీనికంటే ముందు నుంచే మన భారతదేశంలో జీవనం అనేది కొనసాగబడింది, అంటే మనం కూడా పూర్వీకులను కలిగి ఉన్నాము అని చెప్పేసి మనకు అర్థమైపోయింది అన్నమాట. చూడండి, 1920లో హరప్పా మొహంజదారో ప్రాంతాలలో జరిపిన తవ్వకాల వలన మన దేశ చరిత్ర 2000 సంవత్సరాల క్రితమే ప్రారంభమైనట్లు తెలిసింది. ఎన్ని వేల సంవత్సరాలు? 2000 సంవత్సరాల క్రితమే మన భారతదేశ చరిత్ర అనేది ప్రారంభమైంది. నెక్స్ట్, దీని యొక్క సింధు లోయ నాగరికత అనేది ఎక్కడ వెలిసిల్లింది అంటే సింధు నది మరియు గగ్గర్ హక్రా నదీ ప్రాంతాలలో మనకు ఈ సింధు నాగరికత అనేది కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ చూడండి, ఎలా ఇక్కడ ఈ నదులు ప్రవహించాయి అని చెప్పేసి మనకు గుర్తులు ఏంటి అంటే ఉపగ్రహ దృశ్యాల ద్వారా దీన్ని కనుక్కోవడం జరిగింది. అంటే పైకి శాటిలైట్స్ ని పంపించి ఆ శాటిలైట్స్ తీసిన ఫోటోలలో మనకు అర్థమైంది అనమాట, ఓ ఇక్కడ నది అనేది ఒకప్పుడు ప్రవహించింది అనేది వాళ్ళకి అర్థమైంది. ఓకేనా, మరి ఈ సింధు నాగరికత అనేది ఎక్కడెక్కడ ఉంది అంటే పంజాబ్, హర్యానా, గుజరాత్, రాజస్థాన్ మరియు మహారాష్ట్రలోని అంటే సుమారు 1500 ప్రదేశాలలో ఈ సింధు నాగరికత అనేది బయటపడడం జరిగిందనమాట. ఆల్మోస్ట్ నార్త్ ఇండియా మొత్తం మనకి చాలా చోట్ల ఇది కనిపిస్తుంది అనమాట, సింధు నాగరికత యొక్క ప్రాంతాలు అనేవి. ఓకేనా, మన ఇండియాలో కాకుండా బయట దేశాల్లో కూడా మనకు సింధు నాగరికత అనేది అక్కడ కూడా ఉందన్నమాట. ఎక్కడ అంటే ఆఫ్ఘనిస్తాన్, పంజాబ్,
చూడండి, ఆఫ్ఘనిస్తాన్, పంజాబ్, సింధు, బెలూచిస్తాన్ ప్రాంతాలలో కూడా ఈ నాగరికత అనేది బయటపడింది. అంటే ఎంత పెద్ద నాగరికతను మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అనమాట. ఈ హరప్పా నాగరికత అనేది ఏ సంవత్సరాల మధ్య వికసించింది అంటే 2500 సంవత్సరం నుండి 2500 సంవత్సరం నుంచి 1700 సంవత్సరాల మధ్య, మరి క్రీస్తు పూర్వం మధ్య ఈ హరప్పా నాగరికత అనేది వికసించింది. నెక్స్ట్ చూడండి, మానవ సమాజం యొక్క పురోగమించిన దశను నాగరికత అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ హరప్పా నాగరికతలో ఏంటి అంటే స్పెషాలిటీ, వీళ్ళు ఒక పట్టణ ప్రణాళికను కలిగి ఉన్నారు. నార్మల్ సాదా సీదా జీవనం అయితే సింధు నాగరికత ప్రజలు జీవించలేదు. ఒక మహత్తరమైనటువంటి, చెప్పాలి అంటే ఎంతో అప్డేటెడ్ వర్షన్ లైఫ్ స్టైల్ని వాళ్ళు జీవించినారు. మనలాగా స్మార్ట్ ఫోన్స్ లేవు, మనలాగా ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్స్ కూడా వాళ్ళకి లేవు. కానీ అప్పట్లోనే మనమే షాక్ అయ్యేలాగా వాళ్ళు జీవించడం జరిగింది అనమాట. మన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పాయింట్స్తో పాటు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా మీకు చెప్తా, అసలు ఎందుకంత స్పెషాలిటీ మేడం అనేది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ పట్టణ ప్రణాళిక అంటున్నాం కదా. ఎలా అంటే హరప్పా నాగరికత కాలం నాటి నగరాలు అన్నీ ప్రణాళికాబద్ధంగా నిర్మించబడినవి. నగరాలకు దక్షిణంగా కోటలు ఉండేవి. పట్టణాలలో విశాలమైన రహదారులు కలవు. వీళ్ళు మంచినీటి కొరకు బావులు కూడా ఉండేవి. మనం మంచినీళ్ళ కొరకు అడిగిపోతాం, కుళాయిలకు అడిగిపోతాం. ఏదో లైన్ లాస్ట్ లో కుళాయి ఉంటది చూడండి. అప్పట్లోనే వీళ్ళకి ఎవరికి వాళ్ళకి బావులు ఉండేవంట, మంచినీటి వరకు బావిలు ఉండేవి. అదేవిధంగా చాలా ఇంపార్టెంట్, మొహంజోదారోలో గొప్ప స్నానవాటిక అనేది బయటపడడం జరిగింది. ఓకేనా. లాస్ట్ మొన్న జరిగినటువంటి టెట్లో ఏమంటారు, మనం రాసాం కదా మనం రీసెంట్గా, ఆ టెట్లో బయట ఈ క్వశ్చన్ అడగడం జరిగిందన్నమాట. సింధు నాగరికతలో ఉన్నటువంటి స్నానవాటిక అనేది ఏ ప్రాంతంలో బయటపడింది అంటే మొహంజోదారో. ఓకేనా. ఈ స్నానవాటికకు 4 వైపులా గదులు గలవు. ఎందుకంటే డ్రెస్సెస్ ఎక్స్చేంజ్ చేసుకోవడం కానీ మేబీ ఏర్పాటు చేసిండ్రు అనమాట. అదేవిధంగా పవిత్రమైనటువంటి మత సమ్మేళనాలు జరిగే రోజులలో ప్రజలందరూ ఒక చోటకు చేరినప్పుడు ఈ స్నానవాటికను ఉపయోగించేవాళ్ళనమాట. అదేవిధంగా హరప్ప, ఇది కూడా ఇంపార్టెంట్, ఎన్ని ధాన్యాగారాలు మరియు నివాస సముదాయాలు అనేవి ఇక్కడ బయటపడినాయంటే 6 పెద్ద ధాన్యాగారాలు అనేవి ఇక్కడ బయటపడడం జరిగింది. అండ్ దాంతోపాటు కార్మికుల యొక్క నివాస సదుపాయాలు కూడా ఇక్కడ బయటపడడం జరిగిందన్నమాట హరప్పాలో. అంటే మనకు అప్పట్లో గోడౌన్స్ కూడా, అంటే మనము ఏమంటారు, మన తాతలు మన తాతలు ఎక్కడ ధాన్యం నిల్వ చేసేవాళ్ళు, ఇండ్లల్లో కదా, ఇండ్లలో పెద్ద పెద్ద గంపల్లో నిల్వ చేసేవాళ్ళు. కానీ 2500 సంవత్సరాల క్రితమే ఉన్నటువంటి సింధు నాగరికత ఉన్నటువంటి ప్రజలు అప్పట్లోనే గోడౌన్స్, ఎంత పెద్ద గోడౌన్స్ అంటే హరప్పాలో అయితే 6 పెద్ద ధాన్యాగారాలు అనేవి అక్కడ బయటపడడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. అదే లోథాల్లో అయితే అతిపెద్ద నౌకాశ్రయం. స్నానవాటికి అయితే మొహంజోదారో, ధాన్యాగారాలు అయితే హరప్పా, అండ్ లోథాల్లో వచ్చేసి పెద్ద నౌకాశ్రయం అనేది ఉందన్నమాట. నెక్స్ట్ చూడండి, మంచి ప్రణాళికాబద్ధమైనటువంటి మురుగునీటి పారుదల వ్యవస్థ కూడా కలదు. ఇంకా చెప్పాలంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని వీళ్ళు ఫాలో అయినారు. ఎంత గ్రేట్ కదా అసలు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అంటే మనకి తెలిసి ఈ మధ్య కాలంలో ఈ డ్రైనేజ్ సిస్టమ్స్ గురించి ఒక మంచి ఐడియా వచ్చింది. అప్పట్లోనే వీళ్ళు మురుగునీటి పారుదల వ్యవస్థను డెవలప్ చేసుకున్నారన్నమాట. వీళ్ళ యొక్క గృహాలు అనేవి ఎలా కట్టుకున్నారు అంటే హరప్పా ప్రజలు ఎండిన మరియు బాగా కాల్చిన ఇటుకలతో ఇల్లు కట్టుకునే వాళ్ళు. ఇప్పుడు కూడా కట్టుకోలేకపోతున్నాం మనం ఇక్కడ. అట్లాంటిది వాళ్ళకి చూడండి, మరి అప్పట్లోనే వీళ్ళు ఎండిన మరియు కాల్చిన ఇటుకలతో ఇల్లు కట్టుకునేవాళ్ళు. అదేవిధంగా 2 అంతస్తుల భవనాలను కూడా నిర్మించుకున్నారంట. ఒక ఫ్లోర్ కాదండి, 2 ఫ్లోర్లు, 2 అంతస్తుల భవనాలను కూడా నిర్మించుకున్నారు. అదేవిధంగా ప్రతి ఇంటికి బావి మరియు స్నానాల గది అనేది ఉండేది. అంటే ఒక బాత్రూము మరియు వాటర్ ఫెసిలిటీ కూడా. ఈ మధ్య పల్లెటూర్లలో ప్రచారం చేసే కొద్దీ ప్లస్ అది కాక ఫ్రీ ఏమంటారు పథకాల కింద డబ్బులు ఇస్తాం అంటున్నందుకు వాష్రూమ్స్, బాత్రూమ్, లెట్రిన్ అనేవి కట్టించుకుంటున్నారు ఈ ఆల్మోస్ట్ ఒక 10 to 15 years నుంచి.
అంతకన్నా ముందు అందరు మనోళ్ళంతా ఎత్తడమే ఇంకా జెండా పల్లెటూర్లలో మోస్ట్లీ కదా. సో అది గుర్తుపెట్టుకొని చూడండి, అప్పట్లోనే వీళ్ళు స్నానాల గది మరియు ఏమంటారు బావిల్ని వీళ్ళు కలిగి ఉన్నారు. అదేవిధంగా ఇంట్లోని వ్యర్థాలు ప్రధాన మురుగు కాలువలోకి పంపేవారు. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఈ నూలు వస్త్రాలు నేయడం ఆ కాలంలో వీళ్ళ యొక్క ప్రధాన వృత్తులు అన్నమాట. పత్తిని పండించినటువంటి మొట్టమొదటి వాళ్ళు ఎవరంటే మనమే భారతీయులం. మన ఏమంటారు ఈ విషయంలో మాత్రం కొంచెం గ్రేట్ అనిపిస్తుంది కదా. ఎవరికి తెలియదంట పత్తి అనేది. ఫస్ట్ పండించినటువంటి వాళ్ళు ఎవరంటే మన సింధు నాగరికత ప్రజలు. అదేవిధంగా వీళ్ళ యొక్క మరొక వృత్తి ఏంటి అంటే కాల్చిన ఇటుకలు తయారు చేయడం అనేది కూడా వీళ్ళ యొక్క వృత్తి. అదేవిధంగా వీళ్ళు పశువులు, మేకలు, పందులు, కుక్కలు, గుర్రాలు, గాడిదలను కూడా వీళ్ళు పెంచడం జరిగింది. ఓకేనా. ఐ థింక్ ఇక్కడ మనకి వీళ్ళకి తెలియని జంతువు ఏది అంటే గుర్రమే. సో ఇది ఉండకపోవచ్చు నాకు తెలిసి. ఒకసారి మీరు కూడా టెక్స్ట్ బుక్ ఒక్కసారి అట్లా చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి అరేబియన్ సముద్రంలోని లోథాల్ నౌకాశ్రయం ద్వారా వీళ్ళు వివిధ దేశాలతో కూడా వీళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు అన్నమాట. అంటే అంతర్జాతీయ వ్యాపారం. మెసొపటోమియాతో, ఈజిప్టుతో మరియు ఇరాన్ దేశాలతో వీళ్ళు వ్యాపారాలు చేసేవాళ్ళు. ఓకే. వీళ్ళ యొక్క సాంఘిక జీవనం ఎలా ఉండేదంటే స్త్రీ పురుషులు అలంకరణ పట్ల శ్రద్ధ చూపేవారు. స్త్రీలైతే కంఠాభరణాలు, మోచేతి ఆభరణాలు, చేతి వేళ్ళకు రింగులు, గాజులు, చెవి రింగులు, ముక్కు పుడకలు ధరించేవారు. సో ఇక్కడ అలంకరణ అంటున్నారు కాబట్టి మీకు ఒక చిన్న ఒకటి చెప్తా చూడండి. మనము మహా అయితే కాటికి ఎట్లా పెట్టుకుంటాం, చేతితో తీసుకొని ఏళ్ళతో పెట్టుకుంటాం కదా. ఈ మధ్య అంటే కొంచెం ఈ మధ్య కాలంలో కొంచెం ట్రెండింగ్గా పెన్సిల్స్ వాడుతున్నాం ఐబ్రోస్ పెట్టుకోవడానికి, కాటిగా పెట్టుకోవడానికి. కానీ అప్పట్లోనే సింధు నాగరికత ప్రజలు లేడీస్ కాటిక డబ్బాలు ఎట్లుండేవంట తెలుసా. ఒక చిన్న మన కాటిక డబ్బా ఎట్లుంది, రౌండ్ షేప్లో ఉంది కదా, వాళ్ళ కాటిక డబ్బాలు వచ్చేసి స్క్వేర్ షేప్లో ఉండేదంట. స్క్వేర్ షేప్లో కాటిక డబ్బా ఉండి ఆ డబ్బాలోనే మళ్ళీ ఒక సైడ్కి ఒక చిన్న కట్టెపుల్ల లాంటిది, ఒక చిన్న కట్టెపుల్లలాగా మన అగ్గిపుల్ల ఎట్లుంటుంది అట్లా అగ్గిపుల్ల లాంటి ఒక చిన్న పరికరం ఉండేదంట. ఆ పరికరంతో వాళ్ళు ఐబ్రోస్ పెట్టుకునే వాళ్ళంట. చూడండి, ఏం మేడం నువ్వేమైనా చూసి వచ్చినావా అని నువ్వు అంత క్లియర్గా చెప్తున్నావు అంటే ఇవన్నీ తవ్వకాల్లో బయటపడినాయి అనమాట. ఈ తవ్వకాల్లో ఏందబ్బా ఈ బాక్స్ అని చూస్తే ఆ బాక్స్లో ఒకవైపు కాటిక, మరొక వైపు కాటికని పెట్టుకోవడానికి ఉపయోగించినటువంటి చిన్న పనిముట్టు అనేది దాంట్లో ఉందన్నమాట. ఎంత అప్డేటెడ్ వర్షన్ కదా. ఈ మధ్య మనం ఐబ్రో పెన్సిల్స్ వాడుతున్నాం కానీ వాళ్ళు అప్పట్లోనే ఇంకా మనకంటే అప్డేటెడ్ ఉన్నారు వాళ్ళు. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. స్త్రీలకు అలంకరణ సామాగ్రి, పరిమళ ద్రవ్యాల గురించి తెలుసు. అలంకరణ సామాగ్రి అంటే ఏంటి, నథింగ్ బట్ మేకప్లు. పరిమళ ద్రవ్యాలు అంటే నథింగ్ బట్ ఏంటి, పర్ఫ్యూమ్స్. ఇవన్నీ కూడా వాళ్ళకి అప్పట్లోనే తెలుసంట. నెక్స్ట్ చూడండి, ఆహారం మరియు పంటలు. వీళ్ళ యొక్క ప్రధాన వృత్తి ఏంటి అంటే వ్యవసాయం. చూడండి, వ్యవసాయాన్ని ఆధారంగా తీసుకుని వీళ్ళు ఇంత లగ్జరీ లైఫ్ని లీడ్ చేసినారంటే చాలా గ్రేట్ కదా అసలు. అండ్ ఇక్కడ చూడండి, గోధుమ, బార్లీ, ఆముదాలు, బఠానీ, కాయధాన్యాలను కూడా వీళ్ళు పండించేవారు అనమాట. ఓకే. మరి వీళ్ళకు వినోదం ఎట్లా అంటే మనలాగా వాళ్ళకి సినిమా థియేటర్లు, వాట్సాప్, ఫేస్బుక్ లేవు కాబట్టి వాళ్ళకి అప్పట్లో వినోదాలు అంటే ఏంటి అంటే నాట్యం, చదరంగం ఆడటం, సంగీతం, గోళీలు, పాచికలు ఆడటం. అదేవిధంగా సింధు ప్రజల యొక్క వినోదాలు అన్నమాట ఇవన్నీ. నాట్యం, చదరంగం ఆడటం, సంగీతం, గోళీలు, పాచికలు ఆడటం అనేవి వాళ్ళ యొక్క వినోదాలు. అదేవిధంగా వీళ్ళ యొక్క ప్రధాన వినోదం ఏంటి అంటే ఎద్దుల పోటీ. అప్పట్లోనే ఎద్దుల పోటీ అనేది ఉండేది. అదేవిధంగా పిల్లల బొమ్మలు ఎడ్ల బొమ్మలతో ఆడుకునేవారు. పిల్లలు బొమ్మలు ఎడ్ల బొమ్మలతోనే ఎట్లా ఆడుకుంటారని మీకు ఎట్లా తెలుసు అని అడుగుతారేమో. ఎట్లా తెలిసిందంటే నథింగ్ బట్ తవ్వకాల్లో చాలా ఎడ్ల బండ్ల బొమ్మలు అనేవి దొరికినాయంట. ఎన్ని అంటే చాలా కుప్పలు తెప్పలుగా ఈ బొమ్మల ఫ్యాక్టరీ తయారు చేసేటువంటి ఫ్యాక్టరీ ఉంటుంది కదా, ఆ ఫ్యాక్టరీలో బయటపడినాయంట. దాన్ని బట్టి వాళ్ళకి అర్థమైంది ఏంటి అంటే చిన్నపిల్లలు ఆడుకునేటువంటి బొమ్మల తయారీ కూడా వీళ్ళు చేసేవాళ్ళు అనేది వీళ్ళకి అర్థమైంది. ఎవరికి, పురాతత్వ శాస్త్రవేత్తలకి. ఓకేనా. అండ్ వీళ్ళ యొక్క నైపుణ్యాలు ఏంటి అంటే చిన్న చిన్న అమ్మ తల్లి విగ్రహాలను మట్టితో అందంగా తయారు చేసేవాళ్ళు.
నాటికత్త విగ్రహం మరియు బాగా గడ్డం పెంచిన పూజారి యొక్క రాతి విగ్రహం ఈ కాలంలోవే. మీకు తెలుసో లేదో ఈ గడ్డం పెంచినటువంటి పూజారి యొక్క రాతి విగ్రహం మీద గ్రూప్ 2లో ఒకసారి బిట్ అయితే రావడం జరిగిందన్నమాట. అంత ఇంపార్టెంట్. మరి ఇక్కడ మనకైతే క్లియర్గా గడ్డం పెంచిన పూజారి యొక్క రాతి విగ్రహం ఉంది, కానీ మామూలుగా టెక్స్ట్ బుక్స్లో అయితే ప్రీవియస్ టెక్స్ట్ బుక్స్లో అయితే జస్ట్ ఆయన యొక్క ఫోటో ఉంది అంతే. ఫోటో నుంచి బిట్ అడగడం జరిగింది కాబట్టి ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఫోటో గురించి బిట్ అడిగినారు కదా, ఇంకా క్రేజీ ఏమంటే ఆ పూజారి విగ్రహం ఉంది కదా, ఆ విగ్రహంలో అతను ఒక శాలువా వేసుకున్నట్టు కనిపిస్తుంది అనమాట. ఆ శాలువా కుడివైపు వేసుకున్నాడా ఎడం వైపు వేసుకున్నాడా అని అడిగినాడు. సో మనము టెక్స్ట్ బుక్లో ప్రతి డయాగ్రామ్ని కూడా అబ్జర్వ్ చేయాలి అని దాని మీనింగ్. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. మరి సింధు ప్రజల యొక్క మతం ఏంటి అంటే, సింధు ప్రజల యొక్క మతము పశుపతి దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు, అదేవిధంగా అమ్మ తల్లి విగ్రహాన్ని ఆరాధించేవారు. పశుపతి అనేది దేనికి పోలికగా ఉన్నాడంటే, ప్రస్తుతం మనం శివుడిని ఆరాధిస్తాం కదా, శివుడిని పోలికగా ఉన్నాడంట పశుపతి. అదేవిధంగా వీళ్ళు రావి చెట్టు వేప చెట్టును కూడా పూజించేవాళ్ళు. అదేవిధంగా వీళ్ళు భూమి, నీరు, ఆకాశం, అగ్ని మరియు వాయువును కూడా వీళ్ళు పూజించేవాళ్ళు. కాళీబంగన్ మరియు లోథాల్ ప్రాంతాలలో అగ్ని పేటికలు అనగా యజ్ఞ వాటికలు కూడా ఉన్నాయంట. సో యజ్ఞ వాటికలు అనేవి ఎక్కడ బయటపడినాయంటే కాళీబంగన్ మరియు లోథాల్ ప్రాంతాలలో. అదేవిధంగా వీళ్ళు స్వస్తిక్ గుర్తుని వీళ్ళు ఉపయోగించేవాళ్ళు. ఓకేనా, స్వస్తిక్ గుర్తు అంటే మనకి ఎట్లుంటుంది, ఇలా ఉంటుంది కదా, ఈ గుర్తును ఉపయోగించేవాళ్ళు అనమాట. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ యొక్క లిపి వచ్చేసి మనకి బొమ్మల లిపి అనమాట. సింధు ప్రజల యొక్క లిపి వచ్చేసి బొమ్మల లిపి. వీళ్ళు మరి అప్పట్లోనే ఇలాంటి లిపిని వీళ్ళు ఉపయోగించారంటే చాలా గ్రేట్ అసలు. ఏంటి అంటే వాళ్ళు చాలా ఉన్నాయి వాళ్ళు రాసినవి అయితే, బట్ వాళ్ళు రాసినారు కానీ మనకు చదవనీకి అర్థం కావట్లేదు అవి, ఎందుకంటే అది బొమ్మల రూపంలో ఉంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే వీళ్ళ యొక్క లిపి యొక్క స్పెషాలిటీ ఏంటంటే సర్పలేఖనం. అంటే వీళ్ళు ఇక్కడ చూడండి, కుడి నుంచి ఎడమకు రాసి మళ్ళీ ఇట్లనే మళ్ళీ ఎడమ నుంచి కుడికి, మళ్ళీ కుడి నుంచి ఎడమకి, అంటే ఇట్లా పాములాగా ఉంటుంది కాబట్టి వాళ్ళ యొక్క లిపిని ఏమంటామంటే సర్పలేఖనం అని పిలుస్తాం. ఓకేనా. అండ్ వీళ్ళు ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే, సింధు ప్రజలు మరి వేరే దేశాలతో కూడా వ్యాపారాలు చేసేవాళ్ళు కదా. వేరే దేశం పోవాలంటే ఆటోమేటిక్గా ఎట్ట పోవాలా, సముద్ర మార్గం ద్వారా పోవాలా. మళ్ళీ అప్పట్లో వీళ్ళకి దిక్సూచి తెలియదు. మరి దిక్సూచి తెలియనప్పుడు ఎట్లా పోవాలా, యా వైపు పోతే ఏమొస్తుందని ఎట్ట తెలుస్తుంది అంటే, వీళ్ళు అప్పట్లో దిక్సూచిగా దేన్ని వాడుకునే వాళ్ళంటే పావురాన్ని వాడుకునే వాళ్ళంట. పావురాన్ని ఆ పడవకు ముందుగా పెడితే ఆ పావురం సూచించే దిశగా వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ ప్రాంతానికి అలా వెళ్ళేవారంట. ఏం మేడం బలపోయి నువ్వు సూచొచ్చినట్టున్నావు అని అంటారేమో. ఎలా తెలిసిందంటే తవ్వకాలు ఏమైనా తెలిసే తెలియదు కదా, తవ్వకాలలో బయటపడినటువంటి ముద్రల ద్వారా వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఏమంటారు, వీళ్ళకి ఒక రాయి పైన ముద్రలు వేయడం అనేటువంటి అలవాటు కూడా ఉందన్నమాట. ఒక రాయి పైన పడవ ఉండి ఆ పడవకు ముందు ఒక పావురం ఎగురుతుందంట. అట్లాంటి ముద్రలు కూడా చాలా బయటపడినాయి. దాని ద్వారా అర్థమవుతుంది ఏంటి అంటే పడవలకు ఏమంటారు దిక్సూచిగా ఏది పనిచేసిందంటే పావురం అనమాట. ఇది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఓకేనా. ఈ వేదకాలంలో ఉన్నటువంటి అంశాలని మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ వేదాలను శృతులు అని కూడా అంటారు. పండితులైన వారు కనుగొన్న పరమ సత్యాలే వేదాలు. భారతీయ యోగాకు వేదాలే ఆధారం. వేదాలలో లోతైన ఆధ్యాత్మికత మరియు శాస్త్రీయ జ్ఞానం అనేది ఉందన్నమాట. అదేవిధంగా వేదకాలపు సాంప్రదాయాలు అనేవి మనం నేటికి కూడా ఏం చేస్తున్నాం అంటే వాటిని అవలంబిస్తున్నాము, వాటిని ఆచరిస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఆధునిక కాలంలో స్వామి దయానంద సరస్వతి గారు ఏం చెప్పినాడు అంటే గో బ్యాక్ టు వేదాస్, అంటే వేదాల కాలానికి మరలా వెళ్ళాలి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగిందనమాట. తర్వాత వేదాల మీద భారతీయ మరియు ఇతర దేశాల విద్యాలయాల్లో కూడా అనేక పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఓకే.
మనకు వేదాలు వచ్చేసి 4 రకాలు. అవి ఏవేవి అంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం. ఓకేనా. మరి ఋగ్వేదం అంటే ఏంటి అంటే ఋషులు సంకలనం చేసినటువంటి శ్లోకాల యొక్క సముదాయాన్నే ఋగ్వేదం అంటాం. ఓకేనా. ఋషులు సంకలనం చేసిన శ్లోకాల సముదాయం. అదేవిధంగా యజుర్వేదం అంటే యజ్ఞ యాగాది క్రతువులు పాటించాల్సినటువంటి నియమాల గురించి తెలుపుతున్నాడు. మరి యజ్ఞాల్లో క్రతువుల్లో కొన్ని నియమాలు ఉంటాయి కదా, వీటిని దీని తర్వాత ఇవి చేయాలి, దీని తర్వాత ఇవి చేయాలి, అట్లా అంటే ఆ నియమాల గురించి తెలిపేటువంటి వేదం ఏదంటే యజుర్వేదం. నెక్స్ట్ సామవేదం వచ్చేసి ఎలా ఉంటుందంటే పాటల రూపంలో ఉంటుంది. అదేవిధంగా ప్రార్థనల యొక్క సంకలనం. ఓకేనా. పాటలు మరియు ప్రార్థనలు. అథర్వణ వేదం అయితే శ్లోకాలు మరియు పాటల సమూహం. ఓకేనా. శ్లోకాలు మరియు పాటల సముదాయం. ఇక్కడ బ్రాహ్మణాలు అంటున్నాం. వేదాలలోని శ్లోకాలు, క్రతువులు మరియు తత్వాల గురించి గద్య రూపంలో పొందుపరిచినటువంటి వాటిని ఏమంటామంటే బ్రాహ్మణాలు అంటాం. అంటే ఈ వేదాలు అనేటివి అన్నీ ఎలా ఉంటాయంటే కొంచెం సంక్లిష్ట భాషలో ఉంటాయి, నార్మల్ పర్సన్ అర్థం చేసుకోలేరు అనమాట. అదే ఈ బ్రాహ్మణాలు అనేటివి గద్య రూపంలో ఉంటాయి కాబట్టి కొంచెం నార్మల్ నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్ కూడా వీటిని చదివితే అర్థం చేసుకునేటువంటి కెపాసిటీ ఉంటుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి అరణ్యకాలు అంటున్నాం. అరణ్యకాలు అంటే ఏంటి అంటే విద్యావాదము, క్రతువులు, సంస్కారాల గురించి తెలుపుతుంది. ఓకేనా. అరణ్యకాలం అనేది వేరేం తెలుపుతుంది అంటే విద్యావాదము, క్రతువులు, సంస్కారాలు. ఉపనిషత్తులు వేటి గురించి చెప్తుంది అంటే ఆత్మ మరియు ప్రకృతి యొక్క రహస్యాల గురించి తెలిపేటువంటి మాతృక గ్రంథాలను ఏమంటాం అంటే ఉపనిషత్తులు అని పిలుస్తాం. చాలా ఇంపార్టెంట్. ఓకేనా. వేదకాలం అనేది 2 రకాలుగా విభజించడం జరిగింది. తొలి వేద కాలము, మలి వేద కాలం. తొలి వేద కాలం యొక్క కాలం ఎంత అంటే క్రీస్తు పూర్వం 1500 నుంచి 1000 వరకు. అదే మలివేద కాలం అయితే క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల నుంచి 600 సంవత్సరాల వరకు. తొలివేద కాలంలో ఎలాంటి కల్చర్ ఉంది, మలివేద కాలంలో ఎలాంటి కల్చర్ ఉంది అనేది మనం ఈరోజు డిస్కస్ చేస్తాం. అండ్ మరి మలివేద కాలం అనేది ఎంతగా మరి దిగజారిపోయింది అనేది కూడా మనకి ఇక్కడ అర్థం అవుతుంది అనమాట. తొలివేద కాలంలో ఉండేటువంటి రూల్సే ఉంటే ఎంత బాగుండేది అని కూడా అనిపిస్తుంది. కాబట్టి తొలివేద కాలంలో ఉన్నటువంటి అంశాలని మనము ఇప్పుడు డిస్కస్ చేద్దాం. తొలివేద కాలం అనేది కుటుంబానికి సమాజమే ప్రాథమిక అంగం. ఓకేనా. కుటుంబానికి పెద్ద ఎవరు అంటే తండ్రి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలు ఉండేవి అనమాట. అప్పట్లో ఉమ్మడి కుటుంబ వ్యవస్థలు అనేవి ఉండేవి. ఇక్కడ యుద్ధ ఖైదీలను ఎలా చూసేవాళ్ళు అంటే బానిసలుగా చూసేవారు. అంటే ఇక్కడ చూడండి, తొలివేద కాలంలో కేవలం ఒకే భార్యను కలిగి ఉండటం. ఎంత మంచి రూల్ కదా, ఒకే భార్యను కలిగి ఉండటం. మరి తొలివేద కాలంలో స్త్రీల యొక్క స్థానం ఏంటి అంటే సమాజంలో స్త్రీలకు గౌరవం ఉండేది. స్త్రీలు వేదాలను కూడా అధ్యయనం చేసేవాళ్ళంట. ఇది తొలివేద కాలం. బాల్య వివాహాలు కానీ, సతీ సహగమనం కానీ, అట్లాంటి దురాచారాలు, సాంఘిక దురాచారాలు అనేటివి మనకి తొలివేద కాలంలో ఎక్కడ కనిపించదు. అండ్ ఇంకోటి ఏంటి అంటే స్త్రీలు స్వయంవర పద్ధతిలో భర్తను ఎన్నుకునేవారు. అరే ఇప్పుడు ఉంటే కానీ మస్తు బలి ఉంటది కదా స్వయంవరం, కానీ మనకి ఇప్పుడు అంత ఛాన్స్ లేదు. కానీ తొలివేద కాలంలో అప్పట్లో పెద్ద పెద్ద రాజ్యాలు ఉండేవి కాబట్టి అప్పుడు రాణులు స్వయంవరం ద్వారా వాళ్ళకు నచ్చినటువంటి వరుణ్ణి లేదంటే రాకుమారుని ఎన్నుకునే వాళ్ళు. అంటే స్త్రీలకే అవకాశం ఉండేది. ఇప్పుడు మనోళ్ళు ఎట్లయితే మనల్ని పెళ్లి చూపులు కానీ చెప్పేసి ఏమంటారు అబ్బాయిలు సెలెక్ట్ చేసుకుంటారు కదా, అప్పట్లో ఎవరు అంటే మనమే. అలా ఉండేదన్నమాట మన ప్రయారిటీ అప్పట్లో. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వితంతువులు తిరిగి వివాహం చేసుకునేవారు కదా. ఎంత అప్డేటెడ్ వర్షన్ అనేది తొలివేద కాలంలో ఉంది. ఎంత మంచి కల్చర్ ఉంది. అది రాను ఎట్లా స్పాయిల్ చేసినారు కదా. వితంతువులు తిరిగి వివాహం చేసుకునేవారు. ఓకే. తొలివేద కాలంలో ఉన్నటువంటి ప్రఖ్యాతి చెందినటువంటి స్త్రీలు ఎవరంటే ఘోష, అపాల, లోపాముద్ర, ఇంద్రాణి, విశ్వవర వంటి స్త్రీలు భర్తలతో పాటు అన్ని ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఒక చిన్న కోలా పెట్టుకుందాం, గాలి అని పెట్టుకుందాం. గాలి వీస్తుంది, గాలి వేస్తుంది. జి అంటే ఘోష, ఏ అంటే అపాల, ఎల్ అంటే లోపాముద్ర, ఐ అంటే ఇంద్రాణి, వి అంటే విశ్వవర. గాలి వేస్తుంది
ఓకేనా. అంటే ఈ పేర్లు గుర్తుపెట్టుకోవడం మీకు కొంచెం గుర్తు పెట్టుకోలేము అన్నప్పుడు ఇట్లా కోడ్ పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ యొక్క వేషధారణ అనేది ఎలా ఉండేది అంటే వాస, ధోతిని వాస అని పిలిచేవారు. శరీరంపై భాగం కప్పుకునేదానేమో ఆదివాస అని పిలిచేవారు. ప్రస్తుతం మన వేషధారణనే పోలి ఉండేది. దుస్తులు బంగారు దారంతో కుట్టేవారు. వావ్, ఇంకా వీళ్ళు మామూలు రిచ్ కాదు. ఇంకా ఈ మధ్య ట్రంప్ గెలిచినాడు కాబట్టి ఏదో బంగారం ధర తగ్గుతుంది కానీ లేదంటే ఆల్మోస్ట్ ఎంత ఉంది, 80,000 ఉండింది. ఓకే, వీళ్ళైతే అప్పట్లో బాగా దుస్తుల్ని బంగారు దారంతో కుట్టేవారంట. స్త్రీలు చెవి రింగులు, కంఠాభరణాలు, గాజులు మరియు కాలి పట్టీలు ధరించేవారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్త్రీలు నూనె రాసుకుని జడలు వేసుకునేవారు. నెక్స్ట్ వినోదాలు వీళ్ళకి ఏంటి అంటే రథపు పందేలు, వేట, మల్ల యుద్ధాలు, నాట్యం మరియు సంగీతం మొదలుకొని ఎన్నో రకాలైనటువంటి వినోదాలు అయితే వీళ్ళకి ఉన్నాయన్నమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. 3 రకాల సంగీత వాయిద్యాలను ఉపయోగించేవారు. వీళ్ళ యొక్క విద్యకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తే విద్యకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేటువంటి గురుకులాలు ఉండేవి. బోధనా అభ్యసన ప్రక్రియలో అన్ని విద్యా సంస్థలకు పూర్తి స్వేచ్ఛ ఉండేదన్నమాట. నెక్స్ట్ ఈ విశ్వవిద్యాలయాల్లో లేదంటే ఈ విద్యాలయాల్లో ఏం నేర్పించేవాళ్ళు అంటే యుద్ధతంత్రం, వేదాంతం, వ్యవసాయం, పశువుల పెంపకం మరియు హస్తకళలు అనేవి నేర్పించేవాళ్ళు. మరి వీరి యొక్క ఆహారం మరియు పంటలు చూస్తే బియ్యం, బార్లీ, బీన్స్, నువ్వులు సింధు ప్రజల యొక్క ఆహారాలు. అదేవిధంగా రొట్టెలు, కేకులు, పాలు, వెన్న, మజ్జిగ, పండ్లు తినేవారు. కేకులు అయి ఉండదు ఇక్కడ, అది ఒకసారి చెక్ చేద్దాం. నెక్స్ట్ చూద్దాం. మతం వచ్చేసి ఏంటి అంటే ఆర్యులు దేవుడు ఒక్కడే అని నమ్మేవారు. దేవుడు అనేక విధాలు ఆరాధించి చేరుకోవచ్చని వీళ్ళు నమ్మేవాళ్ళమాట. ప్రపంచమంతా ఒకే చైతన్యం వ్యాపించిందని నమ్మేవాళ్ళు. ప్రతి వ్యక్తి దేవుని అంశతోనే జన్మించారని వీళ్ళు నమ్మేవారు. అదేవిధంగా వీళ్ళు యజ్ఞాలు కూడా చేసేవారు. వర్ణ వ్యవస్థ అనేది చూడండి, వర్ణ వ్యవస్థ చాలా ఇంపార్టెంట్. తొలి వేద కాలంలో ఎలాంటి వివక్షత లేదు, అందరూ సమానమే. ఎవ్వరు కూడా ఏమంటారు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది అసలు లేదనమాట. అదేవిధంగా కులాంతర వివాహాలపై నిషేధం లేదు. చూడండి, ఇప్పటికీ మనకి చాలా చోట్ల కులగజ్జి అనేది చాలా భయంకరంగా ఉంది. తొలివేద కాలం అండి మన భారతదేశంలో ఏమంటారు సింధు నాగరికత తర్వాత తొలివేద కాలం అనేది స్టార్ట్ అయింది. మరి తొలివేద కాలంలోనే కులాంతర వివాహాలు అనేవి లేవు. అట్లాంటిది మనము ఎప్పుడైతే ఈ మలివేద కాలంలో వచ్చినటువంటి ఈ మార్పుల వల్ల నేటికి కూడా కులం అనేది వదిలిపెట్టలేకపోతున్నాం అనమాట. సో దాని మీద గుర్తుపెట్టుకోవాలి, కులాంతర వివాహాలు అనేవి నిషేధం లేదు. ప్రజలు తమ వృత్తులు స్వేచ్ఛగా ఎంపిక చేసుకోవచ్చు. నువ్వు ఇదే ఈ పని నువ్వే చేయాలి, ఈ పని నువ్వే చేయాలి, పలానా పని నువ్వే చేయాలని ఎవరి మీద రుద్దే అవకాశం లేదనమాట. ప్రతి ఒక్కరికి వాళ్ళు ఏ వృత్తి చేయాలో వాళ్ళకి డెఫినెట్లీ వాళ్ళకి స్వేచ్ఛ అనేది ఉందన్నమాట. ఇదంతా ఇది తొలివేద కాలంలో. ఓకేనా. నెక్స్ట్ అప్పుడు రాజకీయ జీవితం అనేది ఎలా ఉండేదంటే ఆర్యులను తెగలుగా నివసించేవారు. ఓకేనా. తెగ నాయకుడిని ఏమని పిలిచేవారంటే రాజన్ అని పిలిచేవారు. మరి ఈ రాజు నియంతలా పాలించేవాడు కాదు. అంటే నియంతలా అంటే నేను చెప్పిందే పాటించాలి, నేను పెట్టిన నియమాలే పాటించాలి, అలా ఉండేది కాదనమాట. ఓకేనా. నియంతలాగా పాలించకుండా బాగా ప్రజాస్వామ్యయుతంగా పాలించడం అనేది జరిగి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రాజుకు సలహాలు ఇచ్చేందుకు సభ మరియు సమితి అను 2 సభలు ఉన్నాయి. టర్మినాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు రానున్న లెసన్స్ లో కూడా చాలా టర్మినాలజీ వస్తుంది. ఒక్కొక్క చోట ఒక్కొక్క రాజును ఏమంటారు వాళ్ళని పరిపాలించేటువంటి నాయకులను ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా పిలుస్తారు. కాబట్టి ఆర్యులు వాళ్ళ యొక్క నాయకుడిని ఏమని పిలిచినారంటే రాజన్ అని పిలిచినారు. అదేవిధంగా సభ మరియు సమితి అనేటువంటి 2 సభలు ఉన్నాయి. అదేవిధంగా రాజు ప్రజల యొక్క సంక్షేమాన్ని చూసేవాడు కదా. ప్రజల యొక్క సంక్షేమాన్ని చూసేవాడే రాజు అవుతాడు. ఎందుకు బల్లాల దేవ రాజు కాలేదు అంటే ప్రజల సంక్షేమాన్ని చూడలే. మరి బాహుబలి ఎందుకు రాజునాడు అంటే ప్రజల సంక్షేమాన్ని చూసినాడు. కాబట్టి ప్రజల సంక్షేమాన్ని చూసేవాడే రాజు. ఓకేనా. మలివేద కాలం చూడండి. వేదకాలపు ప్రజలు సింధు,
సరస్వతి మైదాన ప్రాంతాల నుండి గంగా యమున నదుల వైపు తరలి వెళ్ళడం జరిగింది. అస్సలైంది స్టార్ట్ అవుతుంది ఉండడం మనది ఇక్కడ. మలివేద కాలంలో జరిగినటువంటి మార్పులు నాకు తెలిసి ఇప్పటికీ కూడా జరిగినవి అన్ని మార్పులు జరిగినాయి. అవి ఇప్పటికీ మన జీవితాలని రుద్దుతున్నాయి ఒక పరంగా చెప్పాలి అంటే. ఓకే, చూడండి, మలివేద కాలంలో సింధు సరస్వతి మైదానంలోని ప్రాంతాలలో నుండి వీళ్ళు ఏం చేశారంటే మెల్లమెల్లగా గంగా యమున నదుల వైపుకి వచ్చి అక్కడ వాళ్ళ యొక్క జీవనాన్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఓకే, మార్పులు రాజకీయంగా ఎలా చేంజెస్ అయినాయంటే రాజు అనేవాడు శక్తివంతుడైనాడు. ఓకేనా, రాజు శక్తివంతుడైనాడు. అదేవిధంగా సభా సమితుల యొక్క ప్రాధాన్యం అనేది కోల్పోయింది, దానిలోకి వాల్యూ లేకుండా అయిపోయింది. అదేవిధంగా రాజరికం అనేది వారసత్వంగా మారింది. రాజరికం అనేది ఎలా మారిపోయిందంటే నేను, నా తర్వాత నా కొడుకు తర్వాత నా మనవడు, అంటే మేము తప్ప ఇంకెవ్వరు కూడా రాజుగా ఉండకూడదు అంటే వారసత్వాన్ని తీసుకుని రావడం జరిగిందనమాట. అదేవిధంగా మరి రాజ్య విస్తరణకు వీళ్ళు చేసినటువంటి యాగాలు ఏంటి అంటే అశ్వమేధ యాగం మరియు రాజసూయ యాగాలు అనేవి వీళ్ళు చేసేవాళ్ళు అనమాట. చాలా ఇంపార్టెంట్. రాజ్య విస్తరణకు వీళ్ళు చేసినటువంటి యాగాలు ఏవి అంటే అశ్వమేధ యాగం మరియు రాజసూయ యాగాలు. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం ఇక్కడ సాంఘిక మార్పులు ఎలా జరిగినాయి అనేది. ఆశ్రమ వ్యవస్థ అనేది ప్రారంభమైంది. ఓకేనా, ఈ ఆశ్రమ వ్యవస్థలో ఏంటంటే బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, తర్వాత వానప్రస్థాశ్రమం, అదేవిధంగా సన్యాసం. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి రాజులు ఉన్నత వర్గాలలో బహుభార్యత్వం పెరిగింది. రాజులు అదేవిధంగా ఉన్నత వర్గాలు వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు కదా ఉన్నత వర్గాలు అని చెప్పేసి, వీళ్ళు మెల్లమెల్లగా ఒక్క భార్య కాకుండా చాలా మంది భార్యలను అంటే చాలా మంది పెళ్లి చేసుకోవడం అనేది ఇక్కడ స్టార్ట్ అయిందనమాట. అదేవిధంగా స్త్రీల యొక్క స్థానం అనేది చాలా దిగజారింది. అంటే వీళ్ళకి ఎంత కంప్లీట్ స్వేచ్ఛ ఉన్నిందో తొలివేద కాలంలో అంత కంప్లీట్గా వీళ్ళు వెనకబడిపోయినారు అనమాట. అంత కంప్లీట్గా వాళ్ళని ఏం చేసినారంటే స్త్రీలను చాలా వేటిలోకి ఇన్వాల్వ్ చేయకుండా మొత్తం మగవారి పెత్తనమే తప్ప స్త్రీకి ప్రాధాన్యత అనేది ఇవ్వలేదన్నమాట మలివేద కాలంలో. అదేవిధంగా చూడండి, భయంకరమైనటువంటి వర్ణ వ్యవస్థ అనేది ఎప్పుడు ప్రారంభమైందంటే మలివేద కాలంలో ప్రారంభమైంది. ఈ వర్ణ వ్యవస్థ అనేటువంటి ఈ చిన్న అంశం ఇప్పుడు మొత్తం మన దేశాన్నే ఇప్పటికీ కూడా నేటికి మనం అక్కడక్కడ దీనికి సంబంధించినటువంటి ఆనవాళ్ళను అయితే చూస్తాం. వర్ణ వ్యవస్థ, ఓకేనా, వర్ణ వ్యవస్థ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మలివేద కాలంలో స్టార్ట్ అయింది. నెక్స్ట్ బాల్య వివాహాలు, సతీ సహగమనం. అబ్బా, అసలు నాకు చదువుతుంటేనే మస్తు కోపం వస్తుంది మలివేద కాలంలో ఉన్న జనాల్ని పట్టుకోవాలని. చూడు ఎంత భయంకరంగా అసలు ఎన్ని పిచ్చి పిచ్చి రూల్స్ తీసుకొచ్చినారు కదా అసలు. అంటే ఏంటి అంటే స్త్రీల ప్రాధాన్యత తగ్గించేయాలా, పురుషుడు అనేటువంటి ఒక అహంకారం అనేది చూడండి ఎట్లా డెవలప్ అయిందో వాళ్ళలో. ఎన్ని భయంకరమైనటువంటి ఏమంటారు ప్రాధాన్యత లేనటువంటి అంశాలని వీళ్ళు చేర్చడం జరిగింది. బాల్య వివాహాలు, సతీ సహగమనం అనేది కూడా ప్రారంభమైంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. మత జీవనం, మతపర కార్యక్రమాలని సంక్లిష్టమయ్యాయి. ఓకేనా, సంక్లిష్టమైపోయినాయి. నెక్స్ట్ తర్వాత యజ్ఞాలు, యాగాలు తరచుగా చేసేవారు. విష్ణువు, శివుడు, స్కందుడు మొదలైన దేవతలను పూజించేవారు. లక్ష్మి, సరస్వతి, పార్వతి మొదలగు ఇతర దేవతలకు ప్రాముఖ్యత ఉంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇతిహాసాలు వచ్చేసి మనకి ఉన్నటువంటి రెండు ఇతిహాసాలు ఏంటి అంటే రామాయణం, మహాభారతం అనేటివి మనకు ఇతిహాసాలు అన్నమాట. రామాయణాన్ని ఆది కావ్యం అంటాము. దీన్ని సంస్కృతంలో రచించినటువంటి వ్యక్తి ఎవరు అంటే వాల్మీకి. ఓకేనా, నెక్స్ట్ చూడండి. రామాయణంలో శ్రీరాముడు ఆదర్శ పాలకునిగా, ఆదర్శ సోదరునిగా, ఆదర్శ కుమారునిగా, సీతను ఆదర్శ మహిళగా వర్ణించడం జరిగింది. మహాభారతాన్ని సంస్కృతంలో ఎవరు రాసినారంటే వేద వ్యాసుడు రాయడం జరిగింది. అధర్మంపై ధర్మం సాధించిన విజయమే మహాభారతంగా చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకేనా, ఒక చిన్న పాయింట్ చెప్తాను. ఏంటి అంటే తొలివేద కాలంలో అంత మంచి కల్చర్ ఉండి మలివేద కాలానికి వచ్చేసరికి ఎందుకు అంత భయంకరమైనటువంటి కల్చర్ డెవలప్ అయింది, ఎందుకు అంత భయంకరమైనటువంటి సాంఘిక దురాచారాలు, వర్ణ వ్యవస్థ,
కుల గజ్జి అనేది ఎందుకు అంత డెవలప్ అయింది అంటే ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. చాలా చిన్న అంశమే. వర్ణ వ్యవస్థలో మనకి 4 రకాలు. ఎవరెవరు? ఫస్ట్ బ్రాహ్మణులు. వాళ్ళు మేమే హైయెస్ట్, దేవునికి దగ్గరగా ఉంటాం, దేవుని తర్వాత మేమే దేవుళ్ళం అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యారనమాట. బ్రాహ్మణులు, క్షత్రియులు, తర్వాత వైశ్యులు, ఆ తర్వాత శూద్రులు అని చెప్పేసి 4 రకాలటువంటి వర్ణ వ్యవస్థ అనేది చేయడం జరిగింది. అయితే తొలివేద కాలంలో ఈ వర్ణ వ్యవస్థ లేదు. మలివేద కాలంకి వచ్చేసరికి ఈ బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో, క్షత్రియులు అంటే ఎవరంటే రాజు ఎవరైతే రాజులుగా పరిపాలిస్తుంటారో వాళ్ళు క్షత్రియులు. ఈ క్షత్రియులు సైతం ఏంటి అంటే రాజు కూడా బ్రాహ్మణులు చెప్పేటువంటి నియమాలకి ఒక్కోసారి భయపడతారు అన్నమాట. బ్రాహ్మణులు అంతగా ఏం చేసేవాళ్ళంటే రాజుల్ని బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు. మీరు ఈ పూజ చేయనందుకే మీకు ఇట్లా జరిగింది, మీరు ఈ పూజ చేయనందుకే మీరు ఇట్లా ఓడిపోయినారు, మీరు ఇట్లా అర్పణ చేయనందుకే మీకు ఇట్లా జరిగింది అంటే బ్రాహ్మణులు ఏం చేశారంటే మెల్లమెల్లగా రాజులని వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకున్నారన్నమాట. ఫైనల్గా ఏంది అంటే రాజు ఏం పని చేయాలంటే కూడా బ్రాహ్మణుడు పోయి అడిగొస్తున్నామట. ఫస్ట్ సార్ ఇట్లా చేయొచ్చా లేదా అని చెప్పేసి ఆ పండితులను అడిగొచ్చేవాళ్ళు. దాన్ని ఏం చేసినారంటే ఈ పండితులు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఏం చేసినారంటే మేము బ్రాహ్మణులం, మా కింద క్షత్రియులు, తర్వాతనే వైశ్యులు, ఆ తర్వాతనే శూద్రులు అనేది నిమ్న జాతి. వాళ్ళు అసలు మనుషులుగా కూడా వాళ్ళు అనర్హులు. వాళ్ళు అంటే ఏమంటారు, ఒక మట్టి పురుగుల్ని ఎట్లా చూస్తారో అట్లా చూసేవాళ్ళు అనమాట ఆ కాలంలో. మనం చాలా మూవీస్ లో కూడా చూస్తాం. మరి అలాంటి వర్ణ వ్యవస్థను ఎదిరించడానికి మనకు బిఆర్ అంబేద్కర్ గారు ఎన్నో రకాలైనటువంటి ఉద్యమాలు చేసినాడు. చాలా గట్టి ఫైటే ఇచ్చినాడు. దానివల్లనే ఇప్పుడు అంతో ఇంతో కొంచెం ఊపిరి పీల్చుకునేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. చాలా వరకు మనము అప్పటి సిచ్యువేషన్స్ ఇప్పుడైతే లేవు. కంప్లీట్గా ఆల్మోస్ట్ 90% మనకు కనపడు. సో అది అన్నమాట. ఎందుకు ఇలా టర్న్ అయిందంటే మన ఏమంటారు బ్రాహ్మణ వ్యవస్థ అనేది దాన్ని అట్లా మౌల్డ్ చేసింది అనమాట. అందరినీ అనకూడదు, బట్ చాలా వరకు ఇలా జరిగింది. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఓకేనా? సో ఇది ఇవాల్టి వీడియోలో. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ మరొక లెసన్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాయ్.